ప్రజలు తమ ఇండ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను మురికి కాలువలో వేసి ఇబ్బందులు పడొద్దని మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణంలోని 29వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రజలు కాలువల్లో చెత్త వేయడంతో కాలువల్లో మురుగునీరు చేరిపోయి అందరూ ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ పారిశుద్ధ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. వారి ఆదేశాల మేరకు కూడా మేము 48 వార్డులకు సంబంధించి కార్యక్రమాన్ని చేపట్టడం, మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో మొత్తం శానిటేషన్ క్లీన్ చేయడం జరుగుతుంది. అదే భాగంలో ఈరోజు 29వ వార్డును విజిట్ చేస్తూ పని ఏ విధంగా జరుగుతుందని చూడడం జరుగుతుంది. వార్డు కౌన్సిలర్ గారు అనంతల యాదగిరి గారు, మరి అదేవిధంగా కమిషనర్ రామాంజన్ రెడ్డి గారికి, ఎస్ఐ శానిటరీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ శ్రీనివాస్ గారికి, మరి ప్రసాద్ గారికి, మరి అదేవిధంగా ఆర్పీలకు, అదేవిధంగా ఈ వార్డు డెవలప్మెంట్ కమిటీ సభ్యులకు మరియు మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే స్పెషల్ పారిశుద్ధ కార్యక్రమం అంటే ఈ కార్యక్రమాన్ని మొత్తం కూడా 6 వార్డులు తీసుకుంటున్నాం. ప్రతిరోజు 6 వార్డులలో కూడా సిబ్బందిని పెట్టి శుభ్రం చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, దీనిలో కాలువలు కానివ్వండి, ఎక్కడైనా కాలువలు నిండున్నా, ఎక్కడైనా చెత్త ఉన్నా, రోడ్ల పొంటి చెట్లు ఉన్నా వీటన్నిటిని కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మూరీలు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో అనారోగ్యానికి కూడా గురి కాకుంటుంటారు, దోమలు కూడా ఎక్కువ రాకుంటుంటాయి. కాబట్టి సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎందుకంటే తడి చెత్త పొడి చెత్త ఎట్లాగైతే వేరు చేసిస్తో అన్నాన్ని కూడా మీరు కాలువలలో వేయకుండా తడి చెత్త కింద తీసి పక్కకు పెడితే అది మున్సిపాలిటీ ట్రాక్టర్ వస్తే ట్రాక్టర్లు వేస్తే తీసుకుపోతాము. అదేవిధంగా దీనిలో భాగం కూడా పొడి చెత్తను కూడా వేరు చేసి ఇచ్చే కార్యక్రమం తీసుకొచ్చినాం. RRR ఎందుకంటే రెడ్యూస్, రీయూజ్, రీసైక్లింగ్ అనే ఒక 3 పదాలతోటి ఈ కార్యక్రమాన్ని తలపెట్టినాం. ఈ కార్యక్రమాన్ని కూడా సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. వార్డులలో ఏదైతే పాత పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి కూడా అక్కడే కొనుగోలు జరుగుతుంది. కేజీ 5 రూపాయల చొప్పున మేము మున్సిపాలిటీ నుంచి వచ్చి అక్కడనే కొనుక్కొని అక్కడే శుభ్రం చేసే కార్యక్రమాన్ని తలపెట్టినాం. కాబట్టి సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలి. వార్డు కౌన్సిలర్లు అందరూ కూడా స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాన్ని కూడా వారి దగ్గరుండి నిర్వహిస్తున్నందుకు కూడా వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా మంచిగా అర్థం చేసుకొని యూజ్ చేసుకోవాలని తెలియజేస్తూ ఈ పారిశుద్ధ కార్యక్రమంలో భాగస్వాములై పనిచేస్తున్న మా శానిటేషన్ సిబ్బంది అందరికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉన్నా కూడా పని భారంగా మోస్తూ కూడా వారు ప్రజల పరిశుభ్రతే మా పరిశుభ్రత అని భావిస్తూ పనిచేస్తున్నందుకు మా శానిటేషన్ బృందానికి అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఏ విధంగానైతే సూర్యాపేట పట్టణాన్ని డెవలప్ చేస్తున్నారో మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, అదేవిధంగా కూడా ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా భావిస్తూ కూడా పారిశుద్ధ కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని మాకు ఆదేశాలు ఇవ్వడం, ఆదేశాల ప్రకారం కూడా కమిషనర్ గారు కానివ్వండి అందరూ కూడా బయటికి వెళ్ళి వార్డులలో తిరుగుతూ ప్రతి కార్యక్రమాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని, ఎందుకంటే మేము ఎంత చేసినా ఏది చేసినా ప్రజల సహాయ సహకారాలు ఉన్నప్పుడే అక్కడ మంచి జరుగుద్ది. ఎందుకంటే మీ సహాయ సహకారాలు అందించినప్పుడు అక్కడ విజయం కూడా జరుగుద్దని నమ్మేవాళ్ళం. కాబట్టి మీరు మాత్రం పరిశుద్ధ కార్యక్రమంలో మీరు ఎలాంటి కూడా చేయకుండా కాలువలో ఎలాంటి చెత్త చెదారం అన్నం వేయకుండా ఉంటే దోమల బెడద అన్నీ కూడా తగ్గుతాయి. ఈ మాత్రం పాటించాలని సూర్యాపేట పట్టణ ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాను.